సినిమాల మోజు మన జీవితాల మీద ఎంతటి ప్రభావితం చూపెడుతుంది అంటే, చిన్నపిల్లలు ఆ సినిమాలలో హీరో ఏ క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్లో తాము ఇన్వాల్వ్ అయిపోతారు. హీరో దొంగ అయితే వీళ్ళు దొంగ తప్పేం లేదు, హీరో ఫ్యాక్షనిస్ట్ అయితే వీళ్ళ ఫ్యాక్షనిజం తప్పేం లేదు. ఒకప్పుడు ఫ్యాక్షనిజమో రౌడీయిజమో ఇట్లాంటివన్నీ తప్పు, కానీ శివ సినిమా వచ్చాక రౌడీయిజం తప్పేం కాలేదు, రౌడీలు హీరోలు అయ్యారు, అనేక మంది రౌడీలుగా మారారు. ఫ్యాక్షనిజం సినిమాలకు సంబంధించి వచ్చినటువంటి బాలయ్య ఈ సినిమాలు వచ్చినప్పటి నుంచి ఫ్యాక్షనిస్టులు పాజిటివ్గా చూడటం బిగిన్ చేశారు. అప్పటిదాకా వాళ్ళని రాక్షసులుగా చూసేవాళ్ళు. దాని ఇంపాక్టే రౌడీయిజం ఫ్యాక్షనిజం అనేటటువంటిది. వాటిని నడిపే నాయకులు ఇవాళ ప్రజాప్రతినిధులుగా మారిపోయారు. దాన్ని బట్టినే మనం అర్థం చేసుకోవచ్చు మన మెదళ్ళ మీద అది ఎంత ప్రభావం చూపెడుతుంది. ఇవాళ చూడండి, ఈ సినిమాలలో మోజు తరహాలోనే ప్రతి ఒక్కళ్ళకి పెళ్ళి ప్రీ వెడ్డింగ్ సెషన్, పెళ్ళికి ముందే అబ్బాయి అమ్మాయి కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి